హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో చింతపండు పులిహోర చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత పల్లీలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని అవి వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని కలుపుకోవాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగనిచ్చి ఇంగువ, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకొని అంతా కలుపుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జును వేసుకోవాలి. నేను తయారు చేసిన పొడి, అందులో శనగపప్పు, మినపప్పు, 2 ఎండుమిర్చి, టీ స్పూను జీలకర్ర, టీ స్పూను ఆవాలు, మెంతులు, 8 మిరియాలు వేసి దోరగా వేయించి పొడి చేసిన పొడిని అందులో వేసుకోవాలి. తర్వాత బెల్లం వేసుకొని కొద్దిసేపు దగ్గర పడేట్టు ఉడకనిచ్చి దింపేసుకోవడమే.